మేము ఇక్కడ పుట్టి పెరిగిన ఊరు ఇదే కాబట్టి మేము మెయిన్గా ఉండేవాళ్ళం. చిన్నప్పుడు ఇక్కడే గుడిలో మాది ఈరోజు మ్యారేజ్ డే. చాలా రోజుల నుంచి గుడికి వద్దామంటే ఇక్కడే పుట్టి పెరిగినా కానీ ఇక్కడ రావడానికి మాకు ఎప్పుడు టైం దొరకట్లేదు. నేను ఉండేది హైదరాబాద్లో. సో ఈరోజు నా మ్యారేజ్ డే. నాకు ఎందుకో లక్ష్మీనారాయణ స్వామి ఈరోజు అన్నదానం చేయించాలని నాకు ఒక సంకల్పం. అంటే నాకు అనిపించింది అంతే, దేవుడి దగ్గరకు వచ్చి ఉదయించాలి. ఎప్పుడు రావడానికి కుదరలేదు. ఈ సందర్భం వచ్చింది కలిసిన ఆయన. నేను చిన్నప్పటి నుంచి ఆయన సేవ చేసిన వాళ్ళు మేము. ఇప్పటికైతే దేవుడి దయ వల్ల మంచిగా ఉన్నాం. ఆయన ఇంకా మాకు అన్ని ఆరోగ్యాలు కల్పించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. మాకు ఇక్కడ ఉన్న సభ్యులందరూ, మేమందరూ చిన్నగా ఉన్నప్పుడు అందరం ఆడుకున్నామే. అందరం ఒకటే స్కూల్ చదువుకున్నాం, అందరూ ఆడుకున్నాం. నాకు అందరూ సహకరించారు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు. కీరాల గ్రామంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రోజు రోజుకు అభివృద్ధి పథకంలో జరుగుతున్నది. ఇది ఈ యొక్క గుడి డెవలప్మెంటు కావడానికి కారణము ఇక్కడ ఉన్న ప్రజానాయకులు మరియు భక్తులు ఎక్కువ ఉన్నారు. మరియు ఇతర దేశాల నుంచి కూడా వచ్చి, ఇతర రాష్ట్రాల నుంచి, వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ యొక్క ప్రతి ఒక్క వారికి తోచిన సహాయం చేసుకుంటూ ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనంచుకుంటున్నారు. ఈ యొక్క దేవాలయంలో ఈ యొక్క గ్రామస్తులే కాదు, ప్రతి ఒక్క గ్రామం నుండి కూడా వాళ్ళ బర్త్డేలైనా, పెళ్లి రోజులైనా, ఇంకే శుభకార్యాలైనా కానీ ఈ యొక్క లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకొని వారు ప్రతి శనివారం ఈ యొక్క లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో అన్నప్రసాదం వితరణ కార్యక్రమం జరుగును. ఆ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఈ యొక్క బర్త్డేలైనా, వివాహాలైనా మరియు వివాహం రోజులైనా వీళ్ళు ఇక్కడ వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి సంఘాలు మరియు వివిధ మన ఈ స్టూడెంట్ బ్యాచ్ 1899 బ్యాచ్ ఈ యొక్క అభివృద్ధి పథంలో మన గ్రామానికి ఎంతో తోడ్పడి ఉంటారు వీళ్ళు. అందులో భాగంగానే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానానికి కూడా వాళ్ళు ప్రతిసారి వాళ్ళ సహకారం ఉంటుంది. కావున ఈ యొక్క కార్యక్రమంలో ముందుండి నిలబడినందుకు ఈ యొక్క బ్యాచ్ వాళ్లకు అంతా లక్ష్మీనారాయణ స్వామి చల్లగా చూడాలని కోరుకుంటూ ముగిస్తున్నాం.